ఉండాలి, ఇంకొకరు ఉండాలి. కర్లేదు పేర్లు అయితే నేమ్స్ రైట్. సరే పేపర్ ఉందా? ఓ పేపర్ ఒకటి అన్న. కూర్చో. ఇది క్విజ్ అంటే మంచిదే, కానీ ఏవో బహుమతులు వస్తాయి, సెల్ ఫోన్ ఇస్తారు, ఇయర్ ఫోన్ ఇస్తారు, ఏమి ఏంటి సెల్ ఫోన్ ఇస్తారేమో, ఐప్యాడ్ ఇస్తారేమో, ఇయర్ ఫోన్ అయ్యేమో ఉండవు. ఏంటి మాకు క్విజ్ పెట్టినప్పుడు కూర్చోబెట్టి 10 పైసలు చాక్లెట్ ఇచ్చి పంపించాడు ఇంటికి. చాక్లెట్ ఇచ్చాడు, మేము ప్రయాసపడ్డాం. సరే ఈ దినాల్లో ఏంటంటే గిఫ్ట్ అనేది అన్నోళ్ళే సంఘం ఏర్పాటు చేసింది. చిన్నటి గిఫ్ట్, అది అందరికి ఉపయోగపడేది. అది చిన్నదైనా పెద్దదైనా 10 మందిలో తీసుకుంటే గొప్పతనం అనమాట అది. సరే ప్రశ్న వేస్తాను. ఎవరు కూడా చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అడిగింది కదా, ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే ఇచ్చిట్ అంటారు కదా, అట్టూరు అనొద్దు ఇక్కడ. అది అంటే మా చిన్నప్పుడు అలా చెప్పేది మాట. అబ్బా సార్ నదిలే సార్ ఇది అంటారు. అట్లా చేయవద్దు, ఎవరు చేయొద్దు, తొందరపడద్దు. అంటే నీకు తెలిస్తే నువ్వు చెప్పు, ఒకరికి చెప్పలేకపోతే సైలెంట్గా ఉండు, పక్కన కూడా అందిపో. నేను డివైడ్ చేస్తాను, త్వరగానే ముగిస్తాను. 35 ప్రశ్నలు అడుగుతారు. అన్న 35 పెన్నులు ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ సెవెంత్ క్లాస్ నుండి కింది వరకు, ఇక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే. అసలు పాపం అంటే ఏంటి? పాపము అంటే ఏంటి? రైట్, మాట వినకపోవటమే పాపం. నేనేం చెప్పాను? మిగతాలు ఎవరు మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడుకుంటే మంచిది, అంటే మాట వినుట మంచిది. రైట్. ఇప్పుడు 7th క్లాస్ నుంచి బిలో పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఎవరైనా సరే, ఆడపిల్ల మగ పిల్లలు ఎవరైనా సరే చేయొద్దంటే నేను అడుగుతాను. ఈరోజు ఉదయకాలము నుండి మనం ఒక అంశం మీద మాట్లాడాము, ఒక వాక్యం మీద. ఆ వాక్యము ఏమిటి, లేకపోతే అంశం పేరేని చెప్పొచ్చు, చేయొద్దండి నేను అడుగుతాను. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ 7th క్లాస్ మన అంశం చెప్పు. నువ్వు నిలబడలేవా? నువ్వు ఎప్పుడు అదేం చెప్తావా? గుర్తుందా? రైట్, కూర్చో. నీ పేరేంటి? దీనా. రైట్ రైట్. ఆ వాక్యం పేరు చెప్తారు ఎవరైనా? అదే 7th క్లాస్ కింద పిల్లలు ఆ వాక్యం పేరు చెప్తారా? సగం చెప్పినా చాలు. ఎవరు చెప్తారు? సరే 10th క్లాస్ వాళ్ళు చెప్పండి, చేయొద్దండి. ఈరోజు వాక్యము కొరకు చదివినటువంటి లేఖన భాగము, ఆమె వాక్యము రెఫరెన్స్ చెప్పింది, కానీ వాక్యం చెప్పాలి. రైట్. మగపిల్లలు చెప్పినారే సరే, ఇక్కడ తక్కువ ఉన్నారు, మగపిల్లలు చెప్పండి. మగపిల్లలు నేను చెప్పాను కదా, చెప్పు. మరి ఎందుకు చేస్తావు? రైట్, ఓకే. మీరు చెప్పండి.
చేయొద్దండి తెలిసిన వాళ్ళు. ముందు మ్యారేజ్ కాని వాళ్ళు మాత్రమే. చెప్పు చెప్పు. రైట్. నా పేరు తెలుసా నీకు? తెలియకపోతే అడుగు, నీ పేరేంటమ్మని. రైట్. సరే, ఇప్పుడు ఓన్లీ ఆడపిల్లల వరకు ఎవరని చెప్పొచ్చు? చేయొద్దండి. చెడ్డ కార్యములు ఎన్ని చెప్పాను అవి ఏమిటి? ఆడపిల్లలు ఎవరైనా సరే చెప్తాను. చాలు, ఓకే. చెడ్డ కార్యం, గర్వం, ఓకే. రైట్, కూర్చోదాన్ని. నీ పేరు అన్ని పేరు మిగతా ఎవరు చెప్తారు? రెండు చెప్పి సౌజన్య రెండు చెప్పింది. మిగతా ఎవరు చెప్తారు? మిగతా ఆడపిల్లలు చెప్తారు అన్న చెప్పినాను. ఓకే. రైట్. ఏ పేరు నీ పేరు? కీర్తన. రైట్, కూర్చున్నా. ఇప్పుడు మీరు చెడుతనము, మగపిల్లలు చెడుతనము చూడకుండా తన కన్నులు మూసుకునే వాడి యొక్క పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది? మగపిల్లలు చెప్పొచ్చు. చెడుతనము చూడకుండా తన కన్నులు మూసుకునేవాడు ఏ పొజిషన్లో ఉంటాడు? దాని వాక్యం చెప్పు. రైట్, ఉన్నత స్థలం మీద ఉంటాడు. కూర్చోనంత. మీరు ఆడపిల్లలు, చెడుతనము మీలో ఉంది అని ప్రకటన చేసినప్పుడు గనులేమి, సామాన్యులేమి, రాజేమి అందరు గోనె పట్ట కట్టుకున్నారు. మరి ఏ ప్రాంతపు వారు? నినివే పట్టణపు వారు. రైట్. సౌజన్ అక్కడన్నా అన్నా ఇందాక రాసావు కదా? ఇందాక రాయలేదా? లేదు. రైట్, సరే, రైట్, ఓకే. నినివే పట్టణపు వారు. ఇప్పుడు మీరు రూతులో 5 దుర్గుణాలు అంటే 5 బలహీనతలు ఉన్నాయి. ఏంటి 5? రూతులో 5 బలహీనతలు ఉన్నాయి. చెప్పాను నేను. ఆమె కాడ ఐశ్వర్యం లేదు, ఏముందో చెప్పాను. 5 చెప్పాను. మీతో పలికిచ్చాను కూడా 5. ఏంటి 5 చెప్తారా మొబైల్లో? రూతులో 5 బలహీనతలు ఉన్నాయి. మీరు చెప్తారు ఎవరన్నా? చెప్పమ్మ, చెప్పు. రైట్, రైట్. ముసలామె ఖాళీ చేతులతో ఉంది, ఖాళీగా ఉంది. అమ్మా దుఃఖము, బాధ. రైట్, కూర్చోండి. పేరు దీనప్రియ. నువ్వు చెప్పింది నయోమిదా? సరే. మగపిల్లలు, చెడు కార్యమును కాక ఏ కార్యమును అనుసరించి నడుచుకోవాలి చెప్పండి మగపిల్లలు. చెప్పు.
మంచి అమ్మా రైట్. ఏం పేరు నీ పేరు? బెంజమిన్. కూర్చో. ఇప్పుడు మీరు మంచి కార్యములు ఎన్ని? నేను అవి కొన్ని చెప్పాను, చెప్తారా? మంచి కార్యములు ఎన్ని, అవి ఏంటి? నేను చెప్పాను, మీతో చెప్పించాను కూడా. మంచి కార్యములు ఏంటి? ఉన్నాను, ఇంకొకరు చెప్తాను, చూద్దాం. మంచి కార్యములు అంటే ఏమిటి, అవి ఎవరు చెప్తారు? వెనక చెప్పిన శాంతి. రైట్, కూర్చోండి. ఇప్పుడు మీరు రూతు అత్త ఎవరు? ఏంటి అందరికి అత్తకు వెళ్ళిపోరు కాకపోతున్నాయి? చెప్పు. నయోమి కూర్చో. అంటే ఇలా మైండ్ అంటే అత్తల మీద ఏంటి? మాకు ఎప్పుడు అత్త రావాలని చూస్తున్నారు ఏంటి? రైట్, నయోమి. సరే, తమ్ముడి పేరు చెప్పు. తెలుసా మనకి? రైట్, సరే. ఇవన్నీ పొద్దు మీరు బాగానే విన్నారు వాక్యాలు. ఇప్పుడు సంఘం అంతటికి మీకు అందరికీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇంకా 2 టైప్స్ ప్రశ్నలు ఉన్నాయి. అవి నేను అంటే మీరు ఈరోజు అవి కాదు కానవి మీరు ఆయా సందర్భాల్లో బైబిల్ స్టడీ, ఆరాధన కూడిక, సువార్త కూడిక, ప్రార్థనా కూడికల్లో, గృహ కూడికల్లో విన్న వాక్యాల్లో నుంచి టోటల్గా బైబిల్లో నుంచే తీసుకున్నటువంటి ప్రశ్నలు వాటికి మీరు సమాధానము ఎవరైనా చెప్పవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ యూత్కి ఇస్తాము, తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు మగపిల్లలు, బైబిల్ ఎన్ని భాగాలు, ఒక్కొక్క భాగం నందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని భాగాలు, ఒక్కొక్క భాగం నందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మీరు చెప్పండి. నన్ను కూర్చోను, నువ్వు కూర్చో. వెనక రైట్, కూర్చోండి. ఏం పేరు? పల్లవి. రైట్. ఇప్పుడు ఇందా ప్రశ్న మగపిల్లలది వచ్చింది, ఇదా ఇప్పుడు? రైట్. బైబిల్ నందు మొత్తం అధ్యాయములు ఎన్ని? మొత్తం అధ్యాయాలు చెప్పరా? అంతేలే. 1189 లేదా 1189? డౌట్ ఉందా? అంతే కదా? రైట్. నీ పేరు నాన్న? నీ పేరు? శ్రీ దీనప్రియ అన్న. దీనప్రియ +1 అంటే భాషలైన భావం ఒక్కటే, ఆన్సర్లైన గిఫ్ట్ ఒకటే. అది అందుకే +1 పెట్టించాను అక్కడ. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు డిఫరెంట్గా ఉంటాయి, అవి మీరు కొంచెం అర్థం చేసుకోనండి. ఎవరైనా చెప్పచ్చు. సార్ ఇది టైం, అది నెక్స్ట్ చేంజ్ అవుతుంది. తెలుగు బైబిల్ ప్రకారము 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? మగవాళ్ళు చెప్పండి. రైట్, చమం చెప్పు. 5,000 మంది. ఏం పేరు నీ పేరు? దావీద్ అని. దావీద్ పేరు ఆయనకి నేను రైట్ చెప్తారా? కూర్చోనా. దావీద్ చెప్పింది కరెక్టా రాంగా చెప్తారా మా పిల్లలు ఎవరైనా? రైటా రాంగా చెప్పు. కరెక్ట్. నీ పేరేంటి? అజయ్ కుమార్. దావీద్ చెప్పింది రైటా రాంగా?
మీరు మీకు కూర్చోను మీరు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? వాళ్ళు 5,000 మంది అన్నారు. అది రైటా రాంగ్ అని చెప్పాలి మీరు. మీకు డౌటేనా? ఇంచుమించు రైట్. ఇంచుమించు 5,000 మంది తిన్నారు. 5,000 కాదు. రైట్. +1 దీనప్రియ కాదు. రైట్. పేతురు పెంతెకోస్తు పండుగను బోధించగా ఎంతమంది రక్షణ పొందినారు? ఆడపిల్లలు ఎవరైనా చెప్పవచ్చు. పేతురు పెంతెకోస్తు పండుగను బోధించగా ఎంతమంది రక్షణ పొందినారు? పేతురు చెప్తారు. చెప్తాను. ఏం పేరు నీ పేరు? కీర్తన చెప్పింది రైటా రాంగా? ఎట్ట రాంగ్? రైట్ చెప్పు. నువ్వు రాంగా నిలబడినా చెప్పు. రైట్. ఇంచుమించు 3,000 మంది. కూర్చోనా. నీ పేరు? దివ్య. పేరు రైట్ అన్న. 7 రొట్టెలు కొన్ని చేపలు ఎంతమంది తిన్నారు? 7 రొట్టెలు కొన్ని చేపలు ఎంతమంది తిన్నారు? మొబైల్లో చెప్పండి. చెప్పు తమ్ముడు చెప్పు. 7,000 మంది. ఏం పేరు నీ పేరు అమ్మా? ఆదాం చెప్పింది రైటా రాంగా? ఆలోచనలు పడ్డారా మళ్ళీ? చెప్పాలి. ఆయన చెప్పింది రైట్ రాంగా? రైట్ చెప్పు. మరి రైట్ చెప్పు. చెప్పావు త్వరగా. తెలిసి చెప్పేసాయి. 7,000 అన్నాడు కదా, నువ్వు ఇంచుమించు అంతేం లేదు. సరే కూర్చోనా. ఇది ఇంచుమించు 4,000 మంది తిన్నారు. సరే ఇంకో ప్రశ్న. కొర్నేలి ప్రార్థన చేయుచుండగా దేవుని దూత ఎన్ని గంటలకు కొర్నేలి దగ్గరకు వచ్చింది? కొర్నేలి ప్రార్థన చేయుచుండగా దేవుని దూత ఎన్ని గంటలకు కొర్నేలి దగ్గరకు వచ్చింది? టైం చెప్పాలి. ఎనీబడి చేయొద్దండి అమ్మా. అంటే అన్ని ఇంచుమించేనా? అదేంటి ఇది కావచ్చు. ఇదే చెక్కాడు చెప్పు. చెప్తారు. లేదా చెప్తానా? పగళ్ళు 3 గంటలకు. పగలించుమించు 3 గంటలకు. నెక్స్ట్ ప్రశ్న. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు సమయం ఎంత? సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సమయం ఎంత? చెప్పు. ఎంత? ఇంచుమించు 12 గంటలు. నీ పేరు? నందిని చెప్పింది రైటా రాంగ్? రైటేనా? ఎలా రైట్ అయింది? ఇంకా రైటే అని చెప్పిందిగా. రైటే. పేరు అయినా నందిని. రైట్. నెక్స్ట్ ప్రశ్న. పేతురు యోహానులు దేవాలయమునకు ఎన్ని గంటలకు వెళ్ళారు? పేతురు యోహానులు దేవాలయమునకు ఎన్ని గంటలకు వెళ్ళారు? ఎన్ని తెలిసినాయే కాదు, గుర్తు రావట్లేదు మీకు అందరికి. ఎక్కడ అంటే చేయిద్దండి. ప్రశ్న గిఫ్ట్ పోగొట్టుకోవద్దు. ఎవరు చెప్తారు అది? చెప్పినా. మూడు గంటలకా? నువ్వు చెప్తే రాంగ్ చెప్పావు. ఏంటని చెప్పనా? నువ్వు కూర్చొని చెప్తే రాంగ్ కదా. ఎంతమందిలో చెప్తున్నారు కదా. ఏం పేరు నీ పేరు? నాన్న కీర్తి చెప్పింది రైటర్ రాంగ్. 3 గంటలకు అన్నది. ఎవరు చెప్పేది? ఎక్కడ? పగల. నీ పేరు ఇందాక వచ్చిందా? రైట్. పగలు 3 గంటలు నాన్న. రైట్ కూర్చో. ఇంకొక ప్రశ్న. సేనా దయ్యములు పట్టి వానిలో ఉన్న
అపిత్రాత్మలు అనగా దెయ్యాలు ఎన్ని? తక్కలేసు నాకు తెలుసు అంటలేసానుగా. ప్రశ్న తెలుసా దెయ్యాలు తెలుసా? దెయ్యాలా? అయ్యో బాబాయ్, ఎన్ని చెప్పానా? 2000. ఏం పేరు నీ పేరు? దివ్య. కూర్చో. దివ్య చెప్పింది రైటర్ రాంగా అమ్మా? రైట్ కాదు, ఇంచుమించు 2000 దెయ్యాలు. సరే, ఈ టైప్ ప్రశ్న అయిపోయింది. ఇంకొక టైప్ ప్రశ్న, ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. అన్న ఎన్ని అన్న ప్రశ్నలు అవి అక్కడ? 16 రైట్. రైట్. రాజుగారి పుండు బాగు చేసిన పండు. రాజుగారి పుండు బాగు చేసిన పండు ఏ పండు? పండు పేరు చెప్తే చాలు. రాజుగారి పుండు బాగు చేసిన పండు. నువ్వు చెప్పినా, నువ్వు చెప్పు. ఇటు చెప్పు. అంజూర పండు. ఏంటి అని పేరు? దివ్య వచ్చిందని ఇందాక. రైట్ రైట్. పేరు దివ్యాలు బుద్ధున్నారు, రాసుకో పేర్లు మళ్ళీ. రైట్. మీరు మనిషేమే పొట్టి కోరికేమో గట్టి. జక్కయ్య, ఇది మాస్గా వచ్చింది, ఇది మాఫీ చేస్తున్నాం. అందుకే నేను తొందరపడద్దు, ఇది రిమోట్ నా కాడుంది. రైట్. రాజును చూడవచ్చిన ఓ మహారాణి. రాజును చూడవచ్చిన ఓ మహారాణి. చెప్పు. ఎస్తేర్. నీ పేరు? రాహేల్. రాహేల్ చెప్పింది రైటర్ రాంగా. ఎస్తేర్ అన్నది రాజును చూడవచ్చిన ఓ మహారాణి. ఎవరు తెలీదా? షేబా దేశపు రాణి. రైట్. ఇప్పుడు మగపిల్లలు, పుదీనాలో దాగి ఉన్నది యాకోబు ఏకైక చిన్నది. చెప్పండి రాని మీరు అన్నది అట్లా వీళ్ళ తెలిసేమో అట్లా. పుదీనాలో దాగి ఉన్నది యాకోబు ఏకైక చిన్నది. రైట్. దీనా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. దేన పుదీనాలకెళ్ళకే మీరన్నా. తల్లిదండ్రులు లేరు, అత్త మామలు లేరు, రక్త బంధు ఒక్కడే, ఆయనే సొంత భర్త. తల్లిదండ్రులు చెప్పిన రైట్. అవ్వ +1. దినప్రియ +1. వయసులో చిన్నది, సాక్ష్యములో గొప్పది. వయసులో చిన్నది, సాక్ష్యములో గొప్పది. ఎవరు చెప్తాను? రైట్. ఇశ్రాయేలు దేశపు వచ్చింది. నన్ను పేరు కెజియా. రైట్. ఇప్పుడు మీరు, అడవి గుండా పరుగు తీశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు. చెప్పు. దావీదు. ఏం పేరు? నీ పేరు? సీతమ్మ కూర్చమ్మ. ఏం చెప్పింది రైటర్ రాంగా? అడవి గుండా పరుగు తీశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు. ఎవరు చెప్తారు? ఆమె దావీదు పేరు చెప్పింది. అయితే రైటర్ రాంగా. రైట్ అయితే రైట్ అని చెప్పండి, రాంగ్ అయితే రైట్ చెప్పండి. ఎవరు చెప్తారు? అడవి గుండా పరుగు తీశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు. రైట్. ఫిలిప్పు. ఇప్పుడు మీరు, రమ్యమైన పుంజు కోత, ఒకరి కాయన గుండె కోత. ఏంటి టక్కులేసావు? రైట్. +1.
కన్నవాని కడుపు నింపింది, అందుకై జీతము పొందింది ఎవరు? కన్నవాని కడుపు నింపింది, అందుకై జీతము పొందింది ఎవరు? అర్థం చేసుకుంటే ఆన్సర్ బయటకు వస్తుంది. కన్నవాని కడుపు నింపింది, అందుకై జీతము పొందింది ఎవరు? మోషే తల్లి. సరే చెప్తా, వాళ్ళకి ఇస్తాను. నీళ్లు చేది పోసింది, వధువుగా సాగిపోయింది ఎవరు? చెప్పున్నాను. నీళ్లు చేది పోసింది, వధువుగా సాగిపోయింది. సమరయ స్త్రీ. చెప్పినాను, చెప్పు. రిబ్కా. రైట్, కరెక్ట్. ఇందా చెప్పావు కదా నువ్వు. రైట్, +1. సరే, మీరు జబ్బు కళ్ళ జాన ఫలించే కాపురాన. జబ్బు కళ్ళ జాన ఫలించే కాపురాన. ఎవరు చెప్పారు లేయా అని? ఎవరు చెప్పారు లేయా అని? ఎవరు చెప్పారు? నువ్వా? రైట్, రైట్ ఆన్సర్ అది. దాని పేరు మీకా, మేరీ. సింహాసనం ఎక్కలేదు, పట్టాభిషేకము లేదు, పురిటి నుండి రాజుగా పిలువబడ్డాడు ఎవరు? సింహాసనం ఎక్కలేదు, పట్టాభిషేకము లేదు, పురిటి నుండి రాజుగా పిలువబడ్డాడు. చెప్పాను, చేస్తాడు. దావీదు. ఇంకా చెప్తారు, ఆయన దావీదు అన్నాడు. రైట్ ఆర్ రాంగా? ఎవరు చెప్తారు? డేవిడ్ చెప్పాడు. ఎవరో? యేసు ప్రభు. రైట్. ఇప్పుడు మీరు ఓన్లీ 7th క్లాస్ బిలో ఆడపిల్లలు మాత్రం చెప్పాలి. ఇది అందరూ చెప్తున్నా తెలిసి. ఓన్లీ మగపిల్లలు కూడా కాదు, ఓన్లీ ఆడపిల్లలే. 7th క్లాస్ బిలో పిల్లలు. అందాల పోటీ ద్వారా ఎవరు ఎంపిక చేయబడ్డారు? అందాల పోటీ ద్వారా ఎవరు ఎంపిక చేయబడ్డారు? చెప్పు. ఎక్కడ? చెప్పినాను. ఎస్తేర్. ఫాలో అవుతున్నావా నువ్వు? ఎస్తేర్ని ఫాలో అవుతున్నావా? ఆ విశ్వాసం ఫాలో అవట్లేదా నువ్వు? రైట్, కూర్చో. రైట్, ఎస్తేర్. అన్న ఎన్నైనా ప్రశ్నలు అవి? 20 ఇలేవు మొత్తం నీకు నంబరే. రైట్, ఓకే. బండ పోయి దిండాయే, దిండు పోయి తేలాయే, ఏ తేలు? మాస్ వచ్చింది, మాఫీ చేస్తున్నాం. భర్త పేరు పెరిగింది, భార్య పేరు తరిగింది. భర్త పేరు పెరిగింది, భార్య పేరు తరిగింది. అలా అందరూ మీరు చెప్పొద్దు, వేరే తెలుసు చెప్పండి. కొత్త వాళ్ళు చెప్తే వాళ్ళకి కనీసం గిఫ్ట్ వస్తుంది. భర్త పేరు పెరిగింది, భార్య పేరు తరిగింది. ఎవరు చెప్పదు, నీకే ఛాన్స్ ఇస్తారు. నువ్వెన్ని చెప్పినా కూడా భాషలు ఎన్నైనా భావం ఒక్కటే, ఎన్ని ఆన్సర్ చెప్పినా గిఫ్ట్ ఒకటే. చెప్పు. రైట్. ఏంటి అబ్రామ్ నువ్వు చెప్పినా కరెక్ట్ చెప్పాలా? భర్త పేరు పెరిగింది, నిలబడి ముందు. భర్త పేరు పెరిగింది, భార్య పేరు తరిగింది. ఏంటి? దీనప్రియ ఎవరు? చెప్పు. అబ్రహాము అయింది, భర్త పేరు పెరిగింది, భార్య పేరు తరిగిందంటే శారాయి ఏమైంది? శారా అయింది. రైట్.
వింతైన లాడ్జింగ్లో 3 నాళ్ళ వెయిటింగ్. వింతైన లాడ్జింగ్లో 3 నాళ్ళ వెయిటింగ్ చెప్పారు అన్నాడు యోనా. గర్వం హెచ్చే ఎద్దు వలె గడ్డి మేసే. గర్వం హెచ్చే ఎద్దు వలె గడ్డి మేసే. చెప్పు. సొలొమోన్. గర్వం హెచ్చే ఎద్దు వలె గడ్డి మేసే. రైట్. నెబుకద్నెజర్ అని పేరు రిబ్కా +1 అక్కది. కురుల వలన చచ్చేనొకరు, కురులు లేక చచ్చేనొకరు. ఎనీబడి, ఎవరైనా సరే. కురుల వలన చచ్చేనొకరు, కురులు లేక చచ్చిన. కురులు అంటే ఏంటి? వెంట్రుకలు ఉండి ఒకరు చనిపోయినారు, వెంట్రుకలు లేక ఒకరు చనిపోయినారు. ఎవరు ఎవరు చెప్పు చెప్పు. థామ్సన్. శాంసన్. ఓకే. శాంసన్ ఏంటి, ఏమయ్యాడు? కరెక్టే. ఏంటి శాంసన్ అన్నావు? ఏంటి? కురులు లేక చనిపోయాడా? నెక్స్ట్. రైట్ అని చెప్పింది ఒకటి. అయితే కురులు లేక చనిపోయింది సంసోను. కురులు ఉండి చనిపోయింది ఎవరంటే అబ్షాలోం. అరణ్యములో ఎలుగెత్తి ఏడ్చింది, ఎన్నో దీవెనలు పొందింది. అరణ్యములో ఎలుగెత్తి చెప్పక హాగర్. రైట్ అన్న లాస్ట్ వన్. అబద్ధమాడే అంటరాని వాడయ్యే. అబద్ధమాడే అంటరాని వాడయ్యే. ఎవరు చెప్పు. అబద్ధమాడే అంటరాని వాడయ్యే. నువ్వు కోర్టులోకి వచ్చినావు కానీ ఆన్సర్ కూడా రాలే, జాబ్ రాలే. గెహాజీ. అది తన్ను కొట్టిన వాణిని ప్రశ్నించిన జంతువు ఏది? తనను మోసిన వాణినే తన్ను కొట్టిన వాణిని ప్రశ్నించిన జంతువు ఏది? ఎవరు చెప్పారు గాడిదని? ఆ గాడిద ఎవరు? గాడిద చెప్పిన గాడిద కాదు, చెప్పింది ఎవరు? రైట్. డేవిడేనా? రైట్, కరెక్ట్ ఆన్సర్. చాలా కాలము పడియుండే స్వామి మాటకు లేచి కూర్చుండే. చాలా కాలము పడియుండే స్వామి మాటకు లేచి కూర్చుండే. ఎవరు? తెలీదా? చాలా కాలము పడియుండే 35 సంవత్సరం ఉన్నటువంటి పక్షవాయు గల ఒక మనుష్యుడు. సరే, ఇలాంటి చాలా ఉన్నాయి. టైం అయిపోతుంది, ఇంక మనకి వాక్యం ఉంది. ఇంకొక టైప్ ప్రశ్న ఉంది, అవి ఒక 5 అడుగుతాను, క్లోజ్ చేస్తాం. రైట్, మీ బైబిల్ మూసేయండి. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు తీసి స్టార్ట్ చేస్తే చాలు, పూర్తిగా చదవడం అవసరంలా. ఆ వాక్యాన్ని ఆరంభిస్తే ఎవరు ముందు ఆరంభిస్తారో వాళ్ళు ఎవరు విన్నర్, అంతే. రైట్, అందరు మూసేయండి, బైబిల్ ఏళ్ళు పెట్టొద్దు. 2వ రాజులు 10వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజులు 10వ అధ్యాయం 7వ వచనం. రైట్, అయిపోయింది. ఏం పేరు? శాంతి. అంతే, జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు. రైట్, నెక్స్ట్ బైబిల్ మూసేయండి నాన్న. 2వ సమూయేలు 4:7. 2వ సమూయేలు 4:7. రైట్, శాంతి +1.
రైట్. మూడవ ప్రశ్న 117వ కీర్తన 2వ వచనం. రైట్, చెప్పారు. ఎవరు చెప్పారు అది కనుక? డేవిడ్. నెక్స్ట్ ప్రశ్న మూసేయండి. యోధా 2:3. యోధా 2:3. యోధా 2:3. మరి ఎదుగుతున్నారు, ఎత్తకండి. మరి యాదగిరి చూద్దాం. మరి ఎదుగుతున్నారు కదా అందరూ బాగా, అసలు కుస్తీ బట్టి అందరు ఎదుగుతున్నారు. ఒకళ్ళు ఇండియాకి చూస్తున్నారు, ఒకళ్ళు ఎదుగుతున్నారు. లేదని చెప్పేదే కరెక్ట్ ఆన్సర్. మీ బైబిల్లో ఉన్నట్టు దాని ఇండెక్స్ చూసి ఎతికేస్తున్నారు, నేను చదవాలి ఇది చదవాలని. లేదు అని చెప్పేదే కరెక్ట్ ఆన్సర్. మీరు ఎతికేస్తున్నారు కూడా. సరే, ఓకే, ఇది మాఫీ. రైట్. 5:10 చెప్పనండి. మరి 5:10 మొదటి దినవృత్తాంతముల గ్రంథం. రైట్. ఎవరు? మేరీ. ఎన్ని అన్న మొత్తం? 25. సరే, ఇక లాస్ట్ వన్, ఎందుకంటే ఇలా చాలా ఉంటాయి కదా, టైం సరిపోదు. 3 అక్షరాల మాట, ముగింపు మాట, అన్ని భాషల్లో అదే మాట. అది కూడా తెలియదా మీకు? ఆకలి. ఆమెన్. ఏం పేరు నీ పేరు? దీనా. రైట్, దీనా పేరు. రైట్, రాశారా? రైట్. సరే, ఇప్పుడు చెప్పిన వారికి గిఫ్ట్లు ఇచ్చేద్దాం అన్న. ఓకే, రండి. పేర్లు చదువుతా, వరుసగా ఉండండి. యోహనన్న రండి. ఓకే కాదు, లైన్లో ఉండాలి. దీనా, సలోమి, కీర్తి, నవీన్, సౌజన్య. వచ్చేయాలి రా. లైన్ నుంచోండి. దీనా, సలోమి, కీర్తి, నవీన్, సౌజన్య, దీనప్రియ, బెన్యమిన్. సరే అన్న, అందులో 12 పేర్లు చెప్పు. 1 నుంచి 12 చెప్పు. నెంబర్ 1 ఎవరు? దీనా. సలోమి, కీర్తి. కొత్త రావాల. సలోమి, కీర్తి, నవీన్, ఒకటి. సౌజన్య, దీనప్రియ. వాళ్ళు రానండి. ఏమెవరు? నీ పేరేంటి రమేష్? అందుకే ఒకటి తీసుకున్న తర్వాత నెక్స్ట్ రావాలి. దావీదా? నవీన్. సౌజన్య ఎవరు? దీనప్రియ. నెక్స్ట్ బెన్యమిన్, శాంతి, రూబేన్, పల్లవి. నెక్స్ట్ పల్లవి. తర్వాత విజయ. పల్లవి, విజయ. తొందర రావాలి మీరు. దావీదు, దివ్య. ఇంకోటి వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అన్న. మీరు కూర్చోండి. కొంచెం రండి. ఏకందా ఇద్దరు ఇవాళ ఏమి దివ్య?
దివ్య, దావీదు, దివ్య, ఆనంద్, దివ్య, ఆనంద్, నందిని, రండి. ఆనంద్, నందిని, ఎస్తర్, ప్రేమలత. ఈ దివ్య, కేజియా, తోతరావు, కేజియా, మేరీ, టేకులగూడెం, డేవిడ్, మీసేవా, కీర్తన, జాన్, రిప్కా, వినోద, లాస్ట్ శాంతి సువర్ణ. అంతే, అయిపోయింది. అభినయనా సరే, నేను చెప్పాను యథార్థంగా చేతండి. నేను సగం చెప్పాను అన్నోడు చేతండి. నేను చెప్పాను నాకు గిఫ్ట్ నాకు రాలేదు అన్నోడు చేతండి. అంతా సగం చెప్పిండ్రా. రైట్. ఇంకెవరు చెప్పారు అలా నేను సగం చెప్పాను వాళ్ళు చేతండి. అర్ధగోత్రపు వారు చేతండి. ఇంకెవరున్నారు? నేను చెప్పాను అన్నోళ్ళు చేతండి. అసలు ఏదో ఒక రకంగా చెప్పాను చేతండి. నేను నోరు తెరిచాను అలా. ఎంతమంది నాలుగు. సరే, ఓకే, 6. సరే, ఇక్కడికి ఈ మీటింగులకి మీ గురించి ప్రార్థన చేసి భారం వహించి అదే ప్రాంతాల్లో దేవుని దాసులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా అన్నోళ్ళు సంఘ తరపున వాళ్ళు చెప్పబోయినప్పటికీ మీ గురించి కూర్చున్నందుకు, మీ కూడా ప్రార్థన చేస్తున్నందుకు వాళ్ళు కూడా గిఫ్ట్ ఇస్తున్నారు ఒక్కొక్కటి అని. తర్వాత ఓకే, రైట్. ఇంకెవరు తిన్నారు చెప్పండి. లేదు వచ్చేసి అందరికి పెట్టుకొచ్చాను. ఓకేనా? చెప్పండి. ఈ 4 మీరు చెప్పకపోతే నేను పట్టగలుగుతా. ఎవరు చెప్పారు చెప్పండి, వాళ్ళకి ఇష్టం. నేను చెప్పాను అన్నోడు చేతండి. ఎవరు చెప్పారు? దా జాన్, రా రా రా. ఇంకెవరు చెప్పారు? రైట్. రైట్. ఇంకోటి చెప్పారు చెప్పండి. చెప్పటానికి లెగిసినోళ్ళు కావాలి నాకు, రాంగ్ అయినా రైట్ అయినా. రా ఏంటయ్యి, ఇక ఆ బాధ్యత నీదే. ఇక సరే, ఇంకొకరు చెప్పలేరు. సరే, ఇది ఒకరికి ఇస్తాం. ఉన్నారా? అద్దా మరి ఒకరికంటే నువ్వే